మీ చేతులకి తైలం పూసుకున్నారు కదా, ఆ తైలం పూసిన చేతులను మీరు పాలలో ముంచారే అనుకోండి, ఆ పాషాణ తైల ప్రభావం వల్ల తెల్లని పాలన్నీ ఎర్రటి రక్తంలో మారిపోతాయండి. గుడ్లు తిప్పకుండా నేను చెప్పేదేనండి. ఆ ఎర్ర పాలను చూపించి మీ లోపల ఆత్మ ఉందని అందరిని నమ్మించి దబాయించి మాట్లాడేస్తాను కదా. ఎలా ఉంది మన ఐడియా? సూపర్. ఏంటి మగాడి గొంతులో మాట్లాడుతున్నారు హఠాత్తుగా? నేను కాదండి. నేను మాట్లాడలేదండి. ఎవరో అయ్యో చాటుగా అయినా సరే ఎవరిళ్ళు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేద్దాం? సరే మీరు చెప్పినట్టే చేస్తాను, మీరు బయలుదేరండి. సరే నేను వెళ్ళొస్తానండి. ఒక్క నిమిషం, ఆవిడకిచ్చే డబ్బా మాకు ఇవ్వవా? అది డబ్బా, అది డబ్బా. నీలకంఠం. సరేనండి. ఆయన నా కోసం వచ్చారు. అవునండి. ఏదైనా మీరు నాతో మాట్లాడండి. అవునండి. ఆయనతో ఏంటి మాటలు? మీరెందుకు ఇంకా ఉన్నారు నీలకంఠం? మీరు బయలుదేరండి. అయితే నేను బయలుదేరుతానండి. అటు కాదు, ఇటు వెళ్ళండి. అలాగేనండి. సరే బయలుదేరండి, వెళ్ళండి. వస్తానమ్మా. లక 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 లక, నేను మూర్తిని కాదు చంద్రముఖిని. ఏయ్, నాతోనే ఆటాడుతున్నావా? నువ్వు జానకి ఆత్మలాగా అందరితో ఆడుకోవచ్చు, వీడు చంద్రముఖి ఆత్మలాగా నీతో ఆడుకోకూడదా? ఈ బంగ్లాలో ఏది రహస్యంగా ఉందో దాన్ని ఆయుధంగా మార్చుకున్నావే, నువ్వు అసాధ్యురాలువే. ఇలా చూడండి, మీ పొగడ్తలు నాకు అవసరం లేదు. నిన్ను స్పాట్లో పట్టుకున్నాం, ఆ భయం కొంచెం కూడా లేకుండా మాట్లాడుతున్నావేంటి? అవును, మీరు ఒక మనిషి అని మీకు నేను భయపడాలా? ఇప్పుడేమిటి? నాలో ఆత్మ లేదని మీరు కనిపెట్టేశారు. ఆ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారు, అంతే కదా? వెళ్ళి చెప్పండి. వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు దేనికి జంకవని నాకు తెలుసు. నీతో శత్రుత్వం పెంచుకోవడం కంటే మిత్రత్వం పెంచుకుంటేనే బాగా ఆదాయం ఉంటుంది. తెలుసుకున్నారు కదా? అప్పుడు జరగబోయేది అలా పక్క నుండి చూస్తూ ఉండండి. ఈ ఆస్తి అంతా కొట్టేయాలనే నువ్వు నేను పోటీ పడుతూ ఉన్నాం. ఇద్దరు ఉద్దేశం ఒకటైనప్పుడు మనమెందుకు గొడవ పడాలి? అందుకే నీతో కలిసిపోదామని అనుకుంటున్నా. ఇలా చూడండి, మీలాంటి మట్టి గుర్రం మీద సవారీ చేయడానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు. నేను రేసు గుర్రాన్ని, అందులోనూ ఆడ గుర్రాన్ని. ఒంటరిగా పరిగెట్టి గెలవడం తెలుసు. సరే, నువ్వు మమ్మల్ని కలుపుకోవద్దు, మేము నీకు సహాయంగా ఉంటాం, దానికైనా ఒప్పుకో. మీరు అడుక్కుంటున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటాను. ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే అడుగుతాను, అప్పుడు చేయండి. బదులుగా మీకు నేనేం చేయాలో చేస్తాను. చాలా సంతోషం. నేను విషయం తెలుసుకోవచ్చా? ఏమిటి? ఎక్కడైనా సరే మీ ఇండివిడ్యువాలిటీని వదులుకోని వ్యక్తి మీరు. అలాంటప్పుడు మీరు జానకి ఆత్మలా ఎలా నటిస్తున్నారు? అదేంటో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా. అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీతో పోటీ పడుతున్న మేమే సరెండర్ అయ్యాం. మగవాళ్ళమైన మేమే దిగొచ్చినప్పుడు నువ్వు మా దగ్గర దాస్తే ఎలా చెప్పు? పర్వాలేదు చెప్పు, ఇప్పుడు మనం కలిసిపోయాం కదా. మీ ప్లాన్ ఏంటో తెలిస్తేనే కదా మేం మీకు సాయం చేయగలం. అందుకే అడుగుతున్నాం, చెప్పండి. ఆలోచించకుండా చెప్పు, మా మీద నమ్మకం లేదా? చెప్తాను. నేను జానకి ఆత్మలా నటిస్తున్నది గంగని చంపడం కోసం. మా అన్నయ్య ఆస్తికి అడ్డుగా ఉన్నది గంగ మాత్రమే. దాన్ని చంపేస్తే ఆ స్థానానికి నా కూతుర్ని తీసుకొస్తాను. ఆ తర్వాత ఆస్తంతా నాదే. గంగని మనుషుల్ని పెట్టి చంపిస్తే నా మీద అనుమానం వస్తుంది. నేనే చంపేసి నాలో ఉన్న జానకాత్మ చంపిందని అందరినీ నమ్మిస్తే ఆ తర్వాత ఆ నింద జానకి ఆత్మ మీద పడుతుంది. ఆల్రెడీ నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డాక్టర్ నాకు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉండడం వల్ల నాకు ఎటువంటి సమస్య రాదు.
అందుకని నా భర్తకు కూడా తెలియకుండా అన్నిటికీ తెగించి ఈ పని చేస్తున్నాను. షో!